సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆవకాయ. మరి ఆవకాయ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే ముక్కలన్నీ నీట్‌గా తడి లేకుండా తుడుచుకొని, ఆ తర్వాత అవి ఎన్ని వస్తున్నాయో కొలతలైతే చూసుకోవాలి. 7 కప్పులైతే వచ్చాయి. అదే కప్పుతో ఆవాలు నేను చూపించిన విధంగా సాల్ట్, మెంతులు, ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇంకా మనం ఎందులో అయితే కలుపుతాం అనుకుంటున్నామో అందులో ఒక ప్యాకెట్ పల్లి నూనె వేసుకొని, ఒక స్పూన్ పసుపు వేసుకొని ముక్కలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ముక్క మెత్తపడకుండా ఉంటుంది. ఆ తర్వాత మెంతులు ముందుగా కొంచెం ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ కొట్టి ఆ పౌడర్ అందులో యాడ్ చేయాలి. దాని తర్వాత నేను చూపించిన వెల్లుల్లిపాయలు కూడా సగం ఒలిచిపెట్టుకోవాలి, సగం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చగా. అవి కూడా అందులో యాడ్ చేసేయాలి. దాని తర్వాత మెంతిపొడి కూడా అందులో వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 కప్పు కారం అయితే వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులో ఇంకొక ప్యాకెట్ అంటే మీకు ఎంత సరిపోతుందో చూసుకొని ఆ ప్యాకెట్ కూడా ఆయిల్ అంతా వేసేసి ఒక 3 డేస్ అయితే కదపకుండా ఉంచితే 1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ జానూస్ వరల్డ్.